నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. సో, మీకు ఒక మంచి విషయాన్ని అందించడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ వీడియో విన్న తర్వాత మీరేమనుకున్నారో మెసేజ్ బాక్స్‌లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను చెబుతున్న విషయంలోన భాగస్వామ్యులవుతారని ఆశిస్తూ ఉన్నాను. అయితే ఇది నేనొక్కటే కాదు పిలుపునిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తుంది. మొదట కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అలాగే దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తమ వంతుగా రవాణా శాఖ నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ నుంచి అయితే ఈ పథకానికి సంబంధించిన వివరాలను వెల్లడించడం జరిగింది. సో ఎవరైనా కూడాను వీరు ప్రవేశపెడుతున్న ఈ పథకంలోన భాగస్వామ్యులు గనక అయ్యి దానికి సంబంధించిన నామ్స్కి సంబంధించిన పనిని గనక చెయ్యగలిగితే వీరికి 25 రూపాయల పారితోషికం ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఒక సర్టిఫికేట్ను కూడా జారీ చేయడం జరుగుతుందన్నమాట. సో అయితే ఏంటి విషయము, దేనికి ఇస్తారు అనే డీటెయిల్స్లోకి అయితే వెళ్ళాలి. మీకు అది తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి అసలు ఏంటి ఈ పథకము, ఎందుకు ప్రభుత్వం మనకు 25,000 ఫ్రీగా ఇస్తుంది, సర్టిఫికేట్ దేనికి ఇస్తుంది అనే అనుమానం మీలో రావచ్చు. సో ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వము చాలా సీరియస్గా తీసుకుంది ఒక అంశానికి సంబంధించి. ఎంతోమంది కొన్ని వేలాది మంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదాల్లోని మరణిస్తూ ఉన్నారు. వీళ్ళ చిన్నారులు ఉంటూ ఉన్నారు, మధ్య వయస్కులు ఉంటూ ఉన్నారు. మంచి ఏజ్ ఉండి చక్కగా పెళ్లి చేసుకొని కుటుంబాన్ని బాగా చూసుకొని సంతోషంగా గడపాల్సిన కుటుంబాలు కూడా ఎంతోమంది వ్యక్తులు ఉంటూ ఉన్నారు. ఈ యువత ప్రమాదాల బారిన పడి మరణిస్తూ ఉంది. అలాగే భార్యాభర్తలు వెళ్తూనే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే ఒకేసారి తల్లిదండ్రులను కోల్పోతే చిన్నారులు అనాథలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఎన్నో మనం ఈ మధ్య కాలంలో చూసాము, బస్సు యాక్సిడెంట్ అయ్యి దాదాపు 25 మంది వరకు కూడా కాలి సజీవ దహనం అయిపోయారు. అలాగే దాని తర్వాత అనేక వరుస యాక్సిడెంట్స్ జరగడం మనం చూసాము. సో కొంతమంది నైట్ జర్నీస్ చేస్తూ ఉంటారు. ఈ నైట్ జర్నీ చేసేటప్పుడు అనుకోకుండా ఏదో వాహనం చీకట్లో తెలియ గుద్దుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఏ తుప్పల్లోకి వెళ్ళిపోతారు. వెహికల్ మాత్రం ఉంటుంది, మనకు శవం వెతుక్కోవడానికి కూడా కనిపించదు. సో ఇలాంటి దారుణమైన మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. మరి అర్ధరాత్రి టైంలోని అటుగా వెళ్ళేవారు ఆ టైంలో బండి ఆపి చూడడానికి కూడా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే భయం ఒక పక్కన పెట్టేస్తే ఈ మధ్య కాలంలోనే మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మన కళ్ళ ముందే యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఏది దేన్ని గుద్దింది, గుద్దివాడు ఎటు పడిపోయాడు, ఏమైంది అనే విషయాన్ని వీడియో తీసి ఆ కంటెంట్ని పోస్ట్ చేసి వైరల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప అసలు అయ్యో గుద్దేటట్టుందే, ఈ వెహికల్ ఇంత ఫాస్ట్గా వెళ్తుంది అని ఫాలో అప్ చేసి ఒకవేళ నిజంగానే గుద్దితే వెంటనే ఏ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఆ యాక్సిడెంట్కి ప్రమాదానికి గురైన వ్యక్తిని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వైద్యాన్ని అందించే ప్రయత్నం అయితే ఎవరు చేయడం లేదు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. 100లో 1-2 మాత్రం ఉంటారు ఇలా చేసేవాళ్ళు. అయితే మిగిలిన వారు ఎందుకు చేయడం లేదు, ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు అనేది మనం చూసుకుంటే దీనికి సంబంధించి ఒకవేళ ఆ ప్రమాదం జరిగిన వ్యక్తిని కనుక ఒకవేళ ముట్టుకున్నా లేదా ఆ కేసులను ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేసినా పోలీసులు ఏ కేసు ఫైల్ చేస్తారో, అమ్మో ఇది మన మీదకి వస్తుందేమో, కొట్టేసి ఎవడో తప్పించుకుంటే దీనిలోనే మనం ఏమైనా బలైపోతామేమో, మనం 10 సార్లు స్టేషన్కి ఇంటికి తిరగాల్సి వస్తుంది, ఈ కేసులు వెంబడి ఎవరు పడతారు, ఇది తలకాయ నొప్పి అంతా మనకెందుకు అని చెప్పేసి చాలామంది అసలు చూడకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అది చాలా తప్పు. ఎందుకంటే రేపటి రోజున మనం కూడా ఆ ప్లేస్లో ఉండొచ్చు, లేదా మన స్నేహితులు ఉండొచ్చు, మన కుటుంబ సభ్యులు ఉండొచ్చు. ప్రమాదం ఎవరికి కూడా చెప్పి రాదు. సో అలాగా వదిలేయకుండాను రక్షించే ప్రయత్నం కనుక మీరు చేస్తే అట్లీస్ట్ మీరు ఏమీ చేయొద్దు. యాక్సిడెంట్ అయ్యింది అని అనగానే మీరు సదరు అంబులెన్స్ నెంబర్కి ఫోన్ చేయడమో, లేదని అనుకుంటే పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయడమో, హైవే మీద ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి హైవే మీద కూడా 100 నెంబర్ డయల్ చేయడమో, ఇట్లాగా అట్లీస్ట్ డయల్ చేసి ఇన్ఫామ్ చేసి వాళ్ళు వచ్చి ఆ పేషెంట్ని తీసుకెళ్లే వరకు అయినా సరే మీరు ఉండగలిగితే చాలు. మీరు వెళ్ళి పూర్తిగా టచ్ చేయాల్సిన పని కూడా లేదు. ఇదొక ఆప్షన్ ఉంది. అలాగే ఎవరైనా చేయగలిగితే ఖచ్చితంగాను మీరు ఏదైనా ఒక కార్లో వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయిపోయి ఎవరో అబ్బాయి పడిపోయాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, వెంటనే మనకెందుకులే మన కారు మురికైపోతుందేమో అని దయచేసి ఆలోచించకుండా వెంటనే ఆ వ్యక్తిని మీరు పోలీసులకి సమాచారం అందించి వాళ్ళు వచ్చేలోపు మీరు కనుక హాస్పిటల్కి కనుక తరలించి వైద్యాన్ని అందించగలిగి వాళ్ళ ప్రాణాన్ని కనుక కాపాడడానికి ప్రయత్నం చేయగలిగితే ప్రభుత్వము మీ సేవని గుర్తించి ఒక ప్రాణాన్ని రక్షించిన కారణంగా మీకు 25,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తూ అలాగే మీరు చేసిన సేవని గుర్తిస్తూ కూడా మీకు ఒక సర్టిఫికేట్ని అయితే జారీ చేస్తుంది. సో ఇది చాలా బాగుంది. నిజంగానే వినగానే చాలా సంతోషంగా అనిపించింది. అనేక మంది అంటే ఏదో డబ్బులు ఎర చూపిస్తే సహాయానికి వస్తారా
అని అట్లా అనుకోవద్దు. ఎందుకంటే మీరు కూడా శ్రమపడి వెళ్తారు. దీనిలో ఇలాంటి సహాయం చేసేటప్పుడు కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా కూడా వెంటనే ముందు ఆ బాడీని తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తారు. ముందు ఏదో ఒకటి చేద్దాము, రక్షిద్దాము అనే ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండకపోవచ్చు. అలా సహాయం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చాలామందిని చూసాం మనం. సో ఇలా ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళే దారిలోని మీకు తెలిసిన చోట ఎక్కడైనా ప్రమాదానికి గురయ్యి ప్రాణాలు కోల్పోతారేమో అనే తరుణంలోని ఆ యాక్సిడెంట్ అయినా 1 గంట 1 అవర్ ఈజ్ ఎ గోల్డెన్ అవర్ అని అంటూ ఉంటాము. ఈ గోల్డెన్ అవర్లో కనుక మీరు తరలించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలను మనం కాపాడడానికి ప్రయత్నం చేయొచ్చు. సో మీరు కష్టపడిన ప్రయత్నానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని మీకు ఈ నగదు బహుమతి అలాగే సర్టిఫికేట్ని అయితే జారీ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా మంచితనం. మీకు నిజంగానే ఎవరికైనా ఇలాంటి సేవా దృక్పథం ఉన్నా, లేదు ఏదైనా చేయాలనిపించి వెనకడుగు కేసులు అవుతాయేమో వెనకడుగు వేసేవారికైనా కూడా ఇది శుభవార్త. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మీ సర్వీస్ని మీరు అందించవచ్చు. నిర్భయంగా ఎట్లాంటి భయం లేకుండా కూడా మీరు సర్వీస్ని అయితే అందించవచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన ఆధ్వర్యంలోనే మీ ప్రతి అడుగు కూడా మానిటర్ అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో మరి ఈ వీడియోని చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయండి. అండ్ మీరు కూడా మీ వంతుగా ముందుకు వస్తారని ఆశిస్తుంది. అలాగే ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి రిక్వెస్ట్ పెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యువత ముందుకు రావాలనే ఆశిస్తూ ఉన్నా.